మీరు కేరళ గురించి కూడా ఒకసారి చెప్పాలి. ఇందాక మనం అనుకున్నాం కదా, షరియా లా గురించి మనం మాట్లాడదాం. సో షరియా లా అనేది డిస్క్రిమినేటరీ, నిజంగా వివక్షాపూరితంగా ఉంది అని ఒక మహిళ, ఒక సోషల్ యాక్టివిస్ట్, ఎవరైతే ఎక్స్ ముస్లిమ్స్ ఆఫ్ కేరళ అని ఒక ఆర్గనైజేషన్, యాక్చువల్లీ ఎక్స్ ముస్లిమ్స్ ఆఫ్ కేరళ అనే ఒక ఆర్గనైజేషన్ ఉందన్న విషయం గురించి కూడా మీరు చెప్పాలి. యాక్చువల్లీ ఇది ఎందుకు వచ్చిందో కూడా చెప్పాలి. సో సూఫియా అనే ఆవిడ కోర్టును ఆశ్రయించింది, షరియా లా ప్రకారము మహిళలు వివక్షను ఎదుర్కొంటున్నారు అని. సరే, ఆమె ఎక్స్ ముస్లిము అనేది ఒక అంశం అయితే, ఆమె చెప్తున్నది చాలా ఇంట్రెస్టింగ్ అంశాలు ఉన్నాయి. యాక్చువల్లీ షరియా లా ప్రకారము మహిళలకు రావాల్సిన హక్కులు రావట్లేదు, అండ్ హక్కుల పరంగా రావాల్సినటువంటి ఆస్తి పంపకాల విషయంలో కానీ అవేవి జరగట్లేదు. అండ్ ఇంకోటి, బయటకు వచ్చిన తర్వాత ఎలా చేయాలి, ఇప్పుడు ఈ గవర్నమెంట్ కూడా వాళ్ళు అడుగుతున్నారు, కోర్టు అడుగుతోంది వాట్ ఈస్ యువర్ స్టాండ్ అన్నట్టుగా. సో ఒకసారి ఈ ఎందుకు ఆమె కోర్టును అప్రోచ్ అయింది, ఎక్స్ ముస్లిమ్స్ ఆఫ్ కేరళ వాదన ఏంటి, అండ్ గతంలో మనం డిస్కస్ చేసాం. యాక్చువల్లీ ఒక ఆర్గనైజేషన్ వాళ్ళు ఈ మహిళలు అండ్ పురుషులు ఒకే దగ్గర ఉండడానికి వీల్లేదు అని వాళ్ళు చెప్పారు. అది కూడా నడుస్తుంది కేరళలోనే. సో ఇప్పుడు దాని ముస్లిం లీగ్ కూడా డైరెక్ట్ గా అనౌన్స్ చేసిందండి. సో ఏం జరుగుతుంది సెపరేట్ గా? ప్లీజ్. ఈ పిటిషన్ ఫైల్ చేసింది సూఫియా అని చెప్పి ఒక లేడీ. ఆమె ఫైల్ చేసిన దానికో ఆమె ఒక ఎన్జిఓ అక్కడ, జనరల్ సెక్రటరీ ఆఫ్ దట్ ఎక్స్ ముస్లిమ్స్ ఆఫ్ కేరళ అని చెప్పి. వీళ్ళు యూజువలీ న్యూస్ డిబేట్స్ లో కనిపిస్తారు రాత్రి. న్యూస్ చాలా మంది ఉన్నారు, ఈవెన్ హిందువులు కూడా ఉన్నారు చాలా మంది. మేము రిలీజియన్ ఫాలో చేయము, ఓకే, మేము నాస్తికులము అని చెప్పి అది ఇంకో గ్రూప్ ఉంది, అది వేరే గ్రూప్. ఓకే, క్రిస్టియానిటీలో కూడా ఉన్నారు, మేము ఎవరిని బిలీవ్ చేయట్లేదు, మేము వాళ్ళు దే హ్యావ్ దర్ ఓన్ రైట్ అనమాట. కానీ ఈ ప్రాబ్లం ఇక్కడ వచ్చిందంటే, ఈ లేడీకి ఎందుకు వచ్చిందంటే, ఆమె అంటుంది ఇస్లాంలో మహిళల్ని డిస్క్రిమినేట్ చేస్తారు. వీళ్ళందరూ అంటారు కదా ఓవైసీ ఇలాంటి వాళ్ళు, కాదు అన్నిటికంటే ప్రోగ్రెసివ్ రిలీజన్ ఇస్లాం అంటే. కాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇస్లాం రిలీజన్లో ప్రాపర్టీ ఇస్తున్నప్పుడు ఒక ఫాదర్ వాళ్ళ డాటర్కి, మదర్ కలిసి వాళ్ళ డాటర్కి సన్కి ప్రాపర్టీ డివైడ్ చేయాలంటే ఈక్వల్గా డివైడ్ చేయలేరు. షరియా లా డజంట్ అలౌ దాట్. ఏం చేస్తారంటే అబ్బాయికి ఇస్తారు. అబ్బాయికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫిగర్ తీసుకుందాం సాయి గారు, ఒక ప్రాపర్టీ వర్త్ 50 lakhs ఇస్తే, 50 లక్షలు ఇస్తే, లేకుంటే 100 లక్షలు, 1 కోటి రూపాయలు పెట్టుకుందాం. దాంట్లో 75 lakhs అబ్బాయి ఉంచుకుంటాడు, అమ్మాయికి 25 లక్షలు ఇస్తాడు. అంతే. ఆలోచించండి, డిస్క్రిమినేషన్ ఎంత ఘోరం. ఆలోచించి, ఇక వాళ్ళకి 4-5 అబ్బాయిలు ఉన్నారు, ఒకరు అమ్మాయి ఉంటే వాళ్ళ పరిస్థితి ఇంకా దారుణం. అసలు అమ్మాయికి ఏం రాదు. సో సూఫియా ఇప్పుడు వచ్చి సుప్రీంకోర్టులో క్వశ్చన్ చేసింది, నేను ఇస్లాం ఫాలో చేయట్లేదు, కానీ నేను ఇస్లాం నుంచి బయటికి రాను. ఎందుకంటే ఒకసారి ఇస్లాం నుంచి బయటికి వస్తే దెన్ నాకు అసలు ప్రాపర్టీ మీద ఏ రైట్స్ లేదు, నన్ను వాళ్ళు అవుట్ చేసేస్తారు కంప్లీట్గా. ఈ కేసులో ఏమైందంటే, దిస్ లేడీ సూఫియా వాళ్ళ ఒక బ్రదర్, ఆయనకి ఒక కండిషన్ ఉంటుంది, డౌన్ సిండ్రోమ్ అంటాం మనం. సో ఇట్స్ కైండ్ ఆఫ్ స్లోలీ డెలిబరేటింగ్ డిజీజ్ అన్నమాట అది, డౌన్ సిండ్రోమ్. మెంటల్ ఫ్యాకల్టీస్ ఎక్కువ ఉండదు, చూసుకోవాల్సి ఉంటుంది, 24/7 కేర్ ఉండాలి కంప్లీట్గా. సో దిస్ లేడీ హూజ్ మ్యారీడ్ చూసుకుంటున్నారనమాట వాళ్ళ బ్రదర్ని. ఆ బ్రదర్ని చూస్తున్నా వాళ్ళ ఫాదర్ కూడా హెల్ప్ చేస్తున్నారు, చూసుకుంటున్నారు ఈ అబ్బాయికి అసలు మెంటల్ ఫ్యాకల్టీస్ లేదు, ఏం లేదు, డిసిషన్ తీసుకోలేడు. రేపు వీళ్ళ నాన్నగారు చనిపోతే, లేకుంటే దానికన్నా ముందు కూడా ఆయన ప్రాపర్టీ మొత్తం ఈ అబ్బాయికి వెళ్తుంది, హూ డస్ నాట్ హ్యావ్ ఎ మెంటల్ కెపాసిటీ టు టేక్ ఎనీ డిసిషన్. రేపు వచ్చి ఆయన ఎవరైనా ఇది చేసేసి ఆయన సంతకం తీసుకొని ప్రాపర్టీ మాదని పెట్టి రాసుకుంటారు. సో దిస్ లేడీ వెంట్ టు ద కోర్ట్ అండ్ సెడ్, నేను నా బ్రదర్ని చూసుకుంటున్నాను, కానీ నాకు హక్కు లేదు ప్రాపర్టీ మీద, నాకు వచ్చేది 1/3, అది కూడా ఆయన ఇస్తాడు అంతే, అది కూడా చెప్పలేవు. బికాజ్ ఇస్ మెంటల్ ఫ్యాకల్టీ ఈజ్ నాట్ రైట్. ప్రాపర్టీ ఎప్పుడు విల్ ఇచ్చినప్పుడు ఎప్పుడు అంటాం మనం సౌండ్ లీగల్ మైండ్ అంటాం, సౌండ్ లీగల్ మైండ్ లేదు అక్కడ అన్నమాట. సో ఈ కేసులో సుప్రీంకోర్టు కేసు, సుప్రీంకోర్టు సార్ దిస్ ఇస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ కేసు అన్నారు. సో ఈ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, వీళ్ళ ఫాదర్ కూడా అంటారు, నేను నా అమ్మాయికి ఇవ్వాలనుకుంటున్నాను అంటున్నారు. ఇట్ నాట్ దట్ ఫాదర్ డజంట్ వాంట్ టు గివ్. వాళ్ళ నాన్నగారు అంటున్నారు, మాకు ఇవ్వాలి, మా అమ్మాయికి ఇస్తాను, ఎందుకంటే ఆమె చూసుకుంటుంది వాళ్ళ బ్రదర్నని. కానీ ఆయన ఏం చేయలేకపోతున్నాడు. ఇస్లామిక్ షరియా యాక్ట్ ప్రకారం హీఈస్ అ నాన్ బిలీవర్ ముస్లిం అని చెప్పి కెనాట్ గో అండ్ గెట్ ఎ డిక్లరేషన్, చేయలేరు అట్లా. కరెక్ట్. సో ఈ ప్రాపర్టీ ఏమవుతుంది సాయి గారు, దీన్ని ఛాలెంజ్ చేసుకుని ఆమె సుప్రీంకోర్టుకి వెళ్ళింది. దట్ ముస్లిం పర్సనల్ లా నేను ఈ ఫాలో చేయను, ఇస్లాం కాదని చెప్పట్లేదు, ఐఎమ్ అ ముస్లిం, బట్ ఐ విల్ నాట్ ఫాలో ద ముస్లిం పర్సనల్ లా. ఐ వాంట్ ద ఇండియన్ సక్సెషన్ యాక్ట్ అని 1925లో బ్రిటిష్ వారి టైం నుంచి ఉన్న లా అన్నమాట, చట్టం అనమాట అది. ఆ చట్టం కింద నాకు నా ప్రాపర్టీ కావాలని చెప్పి, దానికి వస్తే ఈక్వల్ డివిజన్ చేయాల్సి వస్తుంది, జస్ట్ లైక్ హిందూ కమ్యూనిటీ. తో ఇది ప్రాబ్లమ్ ఇస్, అడిగిన క్వశ్చన్ సుప్రీంకోర్టులో ఏం అడిగారంటే, క్యాన్ సెక్యులర్ సక్సెషన్ యాక్ట్ అప్లై టు అ నాన్ బిలీవర్ ముస్లిం? సో సక్సెషన్ యాక్ట్ అనేది సెక్యులర్ అంటే ఏ రిలీజన్ ఫాలో చేయి అంటే, యూ డోంట్ ఫాలో ఎనీ రిలీజన్ ఆర్ యూ కీప్ అవే ఫ్రమ్ ఆల్ రిలీజన్స్. కరెక్ట్. సో సెక్యులర్ అనేది వర్డ్ బ్రిటిష్ నుంచి వచ్చింది, చాలా మందికి మళ్ళీ అది పెద్ద డిబేట్ అది. సెక్యులర్ అంటే గవర్నమెంట్కి ఏ రిలీజియస్ అథారిటీ మీద అధికారం లేదు,
ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఉండకూడదు, వకఫ్ బోర్డు ఉండకూడదు, ఏది ఉండకూడదు అని గవర్నమెంట్. క్రిస్టియన్స్కి అయితే లేదు, వాళ్ళు చూసుకుంటున్నారు వాళ్ళ ప్రాపర్టీస్ అంతా. సో కానీ ముస్లిమ్స్కి వక్ఫ్ బోర్డు ఉంది కదా, ఇండిపెండెంట్ ఆఫ్ ద గవర్నమెంట్, కానీ గవర్నమెంట్ రిప్రజెంటేటివ్స్ దాంట్లో ఉంటారు. హిందూస్కి అయితే ఎండోమెంట్స్ మొత్తం పెద్ద పెద్ద గుళ్ళన్నీ ఎండోమెంట్స్ వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. సో సెక్యులర్ అని చెప్పేటప్పుడు ఈ ప్రాపర్టీ ఈమె అడిగిన దాని ప్రకారం నాకు ఇవ్వాలని చెప్పి ఆమె అడుగుతుంది అనమాట. సుప్రీంకోర్టు ఇప్పుడు ఏం చేశారు, ఇది ఒక్కసారి ఇస్తే రేపు మా కోర్టులో వందలాది కేసులు వచ్చి పడుతుంది ఇట్లనే. సో సెంట్రల్ గవర్నమెంట్ ఒక చట్టం తీసుకురండి, లేకుంటే యూ టెల్ అస్ యువర్ థింగ్ అని చెప్పి 4 weeks టైం ఇచ్చారు. 4 weeks టైం ఇచ్చి సాలిసిటర్ జనరల్కి ఏం చెప్పారు, తుషార్ మెహతా గారికి చెప్పారు. ఆయన కూడా చెప్పారు ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ కేసు, ఎందుకంటే ఉమెన్ ఇస్ అన్ అబ్సల్యూట్ ఓనర్ ఆఫ్ ద ప్రాపర్టీ ఇన్ కేస్ ఆఫ్ హిందూ. వాళ్ళ ఫాదర్ వాళ్ళకి రాసి ఇచ్చేస్తే దెన్ షీ బికమ్స్ అ టోటల్ హిందూ యాక్ట్ ప్రకారం. కానీ ముస్లిమ్స్కి అది లేదు. సో డెఫినెట్గా ఈ సెట్ నేను 3 వారాల లోపల 4 వారాల లోపల అఫిడవిట్ ఫైల్ చేస్తాను. చాలా ఇంట్రెస్టింగ్ రావద్దు, ఎందుకంటే ఇది అక్రాస్ ఫేత్స్ అయిపోతుంది. ముస్లిం ఒకటే కాదు, రేపు క్రిస్టియన్స్ కూడా వచ్చి చెప్తారు, కరెక్ట్, జైన్స్ వచ్చి చెప్తారు, పార్సీస్లో ఒక చట్టం ఉంది సాయి గారు, అంటే వాళ్ళ పర్సనల్ లాలో నాన్ పార్సీని పెళ్లి చేసుకుంటే, ఒక అమ్మాయి అనుకోండి నాన్ పార్సీని పెళ్లి చేసుకుంటే దే ఆర్ ఎక్స్కమ్యూనికేటెడ్ ఫ్రమ్ ద ఫేత్, అంటే ఆ రిలీజన్ని తీసేస్తారు. దే కెనాట్ ఈవెన్ ఎంటర్ ద ఫైర్ టెంపుల్, వాళ్ళ టెంపుల్ అన్న. సో వాళ్ళ విల్ నుంచి, ఆ లీగల్ పాయింట్ ఆఫ్ విల్ ఐఎమ్ నాట్ ష్యూర్, బట్ వాళ్ళు మొత్తం తీసేస్తారు కంప్లీట్గా వాళ్ళ కమ్యూనిటీ నుంచి. సో అది ఇంకోటి, అది ఆ కేసు కూడా నడుస్తుంది ఒకటి. ఇప్పుడు యూనిఫామ్ సివిల్ కోడ్ వస్తే వాళ్ళది అది పోతుంది, ఎవ్రీథింగ్ బికమ్స్ సేమ్ ఫర్ ఎవ్రీబడి అనమాట, అందరికి ఒకటే చట్టం వస్తుంది. సో డెఫినెట్గా, ఎందుకంటే ఇప్పుడు జస్టిస్ సంజీవ్ ఖన్నా, ఇన్ఫాక్ట్ చీఫ్ జస్టిస్ దీనికి ఉన్నారు, సంజీవ్ ఖన్నా, సంజయ్ కుమార్, జస్టిస్ విశ్వనాథన్, వీరు 3 ఉన్నారు. సో ఇంకోటి, అండర్ హిందూ లా, చిల్డ్రన్ ఆఫ్ ఎ పర్సన్ కన్వర్టింగ్ ఫ్రమ్ హిందూయిజం టు ఎనీ అదర్ రిలీజియన్ విల్ నాట్ గెట్ ఎ షేర్ ఆఫ్ ద ప్రాపర్టీ. అది ఒక మెయిన్ రీజన్. ఒక హిందూయిజం నుంచి ఒక ఆయన ముస్లిం అయితే షేర్ ఆఫ్ ద ప్రాపర్టీ రాదు పిల్లలకి, మళ్ళీ హిందూగా ఉంటే వస్తుంది వాళ్ళ పిల్లలకి అందరికి. ఆలోచించండి, అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా. సో దిస్ ఇస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ కేస్. దాని ప్రకారం ట్రిపుల్ తలాక్ ఇంకో కేసు కూడా సుప్రీంకోర్టులో వచ్చింది నిన్న, అది కూడా మనం మాట్లాడాలి. సాయి గారు ట్రిపుల్ తలాక్, మనం అదే చెప్తున్నాను నేను, ట్రిపుల్ తలాక్ గురించి బ్యాన్ చేశారు ట్రిపుల్ తలాక్. ఓకే, సుప్రీంకోర్టు అసెట్ ఇట్ ఇస్ బ్యాన్. సుప్రీంకోర్టు కూడా గవర్నమెంట్తో సహకరించి ఎస్ ఇట్ ఇస్ లీగల్ అని చెప్పేశారు. కానీ ఒక మనిషి ఆలోచించండి, ట్రిపుల్ తలాక్ అని చెప్పి కొంతమంది ఇప్పుడు కూడా ఫోన్లలో వాట్సాప్లో పంపిస్తున్నారు మెసేజ్, వాళ్ళని జైల్లో తీసుకొని పడేస్తున్నారు పోలీసులు. సుప్రీంకోర్టు ఏం అడుగుతున్నారంటే దీన్ని క్రిమినల్, దానికి ఓవైసీ గారు కూడా అబ్జెక్ట్ చేస్తారు. దాన్ని మీరు చట్టం లేనప్పుడు మీరు ఎందుకు ఆయన్ని తీసుకెళ్ళి జైల్లో వేస్తున్నారని చెప్పేసి. మళ్ళీ ఎట్లా అండి, మీరు చేయొద్దని చెప్పినప్పుడు ఒక చేస్తే, దొంగతనం చేయకూడదు, దొంగతనం చేస్తే ఏం చేయాలి, అది చెప్పాను కదా చేయకూడదు అని చెప్తే అయిపోతుందా, అని తీసుకొని జైలు వేయాలని, ఈ షుడ్ బి ఛార్జ్ షీటెడ్, ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి చేయాల్సి వస్తుందని. ఇది కూడా అంతే. కొంతమంది ఇప్పుడు కూడా ఎస్పెషల్లీ రూరల్ ఏరియాస్లో మహిళలకు అంత ఎడ్యుకేషన్ లేనప్పుడు, ఆ ఏరియాస్లో వాళ్ళకి అవగాహన లేనప్పుడు వీళ్ళు వచ్చి ట్రిపుల్ తలాక్ అని చెప్పి వెళ్ళిపోతున్నాడు. అంటే గవర్నమెంట్ చెప్పారు కదా, అంటే గవర్నమెంట్ చెప్పుకుంటాడు, మోదీ చెప్పుకుంటూ మోదీ దగ్గర వెళ్ళి అడుగు అంటారు అంతే. సో ఒక చట్టం ఉండాలి కదా, భయం ఉండాలి. అరే ఇట్లా ఒక లా ఉంది, ఇట్లా చెప్తే నన్ను వేసి జైలు వేసేస్తారు. సో జైలు వేస్తారు. సో సుప్రీంకోర్టు ఇప్పుడు ఏం అడిగారంటే, ఎంతమందిని మీరు జైలు వేశారో ఒకసారి ఇవ్వండి, క్రిమినలైజ్ చేయాలని వద్దంటే క్లియర్గా ఈ సేమ్ జస్టిస్ ఖన్నా అండ్ జస్టిస్ సంజయ్ కుమార్ ఉన్నారు, వాళ్ళకు కూడా ఇదే చెప్పారు, తుషార్ మెహతా. ఎందుకంటే నేను ఇస్తాను మీకు డేటా అని చెప్పారు ఆయన, ఐ గివ్ ద డేటా ఇన్ 2 to 3 weeks. కానీ ఆలోచించండి, ట్రిపుల్ తలాక్ అండ్ ప్రాక్టీస్ తీసేశారు మీరు, కరెక్ట్. తలాక్ మనం అందరు చెప్తాం కదా, సో ట్రిపుల్ తలాక్ పోయింది కంప్లీట్గా. కానీ దాన్ని డిటర్ చేయడానికి, దానికి భయం ఉండాలి. నేను వెళ్ళి ట్రిపుల్ తలాక్ అని చెప్తే, తలాక్ అని చెప్తే డివోర్స్ లేదు, కరెక్ట్. కానీ మహిళలు మీరు రోడ్ మీద చేసి వెళ్ళిపోతారు మళ్ళీ. అవును. సో చట్టంకి ఒక భయం ఉండాలి, చట్టం ఉంది, నన్ను ప్రాసిక్యూట్ చేస్తారని చెప్పేసి. దానికి మ్యాక్సిమం 3 years ఇంప్రిజ్మెంట్, అది కూడా కోర్టుకి ఇచ్చేశారు, రైట్. కోర్టు డిసైడ్ చేయనియండి అని చెప్పేసి చట్టంలో ఉంది అట్లా. ద కోర్ట్ కెన్ టేక్ అ కాల్, వీడికి 3 ఇవ్వాలన్నా 5 ఇవ్వాలన్నా 10 సంవత్సరాలు ఇవ్వాలని చెప్పి కోర్టే డిసైడ్ చేయకుండా ఫ్రీగా ఇచ్చేసేయాలని కోర్టు డిసైడ్ చేస్తారు. సో ఈ 2 కేసులు ఒకటేసారి సుప్రీంకోర్టుకి వచ్చినప్పుడు, ఎందుకంటే చాలా మటు ముస్లిం ఆర్గనైజేషన్స్ ఈ 2019 లెజిస్లేషనే క్వశ్చన్ చేశారు, మోదీ గవర్నమెంట్ తీసుకొచ్చిన ట్రిపుల్ తలాక్ అది లీగల్ కాదా అది అని చెప్పి. కానీ అది సుప్రీంకోర్టు ఆల్రెడీ క్లియర్ చేసేసారు. సుప్రీంకోర్టు ఇప్పుడు కూడా చెప్తున్నా చాలా క్లియర్గా, కొన్ని ఛానల్స్లో ఎస్పెషల్లీ మలయాళం ఛానల్స్, నేను రాత్రి పండగ చేసుకున్నారు కొన్ని ముస్లిం ఛానల్స్లో, అక్కడ ఒక ఛానల్ ఉంది మీడియా వన్ అని చెప్పి, వాళ్ళు నిన్న అయిపోయింది ట్రిపుల్ తలాక్ కొట్టేశారు. ట్రిపుల్ తలాక్ పడలేదు సుప్రీంకోర్టు, ట్రిపుల్ తలాక్ ఈజ్ బ్యాండ్ అని సుప్రీంకోర్టు చెప్పారు. కానీ అదే ఆ మనిషిని అరెస్ట్ చేయాలన్నా వద్దా అనేది దాట్స్ అ డిఫరెంట్ క్వశ్చన్. We will look at that అన్న, అంతే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.